పులి కదలకుండా వారి సంభాషణను జాగ్రత్తగా విన్నది. గుడిసెలో ఒక చిన్న బాలుడు బయట ఉన్న తుఫాను గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, బయట ఏం జరుగుతుంది? ఇది భారీ తుఫాన్ బాబు, బయటకు వెళ్ళకూడదు, లేదంటే అది నిన్ను మింగేస్తుంది. ఓ, తుఫాన్ అంత ప్రమాదకరమా? అవును బాబు, అది చాలా ప్రమాదకరం. అది ఒక భయంకరమైన పులి కంటే కూడా ప్రమాదమా? అవును బాబు, తుఫాన్ చాలా శక్తివంతమైనది. అది ఒక క్షణంలో పులినే మింగేస్తుంది. తుఫానా? ఇలాంటి రాక్షసుడు గురించి నేను ఎప్పుడు వినలేదే. ఒక్క క్షణంలో పురునే మింగేస్తే నేను దానికి దూరంగా ఉండడం మంచిది. నేను దాని నుంచి దూరంగా ఉండాలి. ఈ భయంకరమైన తుఫానుకు నేను దొరకకూడదని ఆశిస్తున్నాను. ఇది ఇలా ఉండగా చాకలిరాం తన టైగర్ అనే గాడిద కోసం అడవిలో తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడికి పోయావు? నన్ను వదిలి పారిపోవడానికి నీకెంత ధైర్యం? నువ్వు దొరికితే నిన్ను చంపేస్తాను. ఎవరు నా పేరు పిలుస్తున్నారు? నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. అది తప్పకుండా తుఫానే అయి ఉంటుంది. కొద్దిసేపటికి పులి దాక్కుని ఉన్న ఆ గుడిసె వద్దకు చేరుకున్నాడు. చాకలిరాం గుడిసెను గమనించి దగ్గరకు వచ్చాడు. అతను మత్తులో ఉండడం వల్ల, అలాగే చీకటిగా ఉండడం వల్ల నిజమైన పులిని తన గాడిదగా పొరబడ్డాడు. అరే ఓ పిచ్చి టైగర్, నన్ను వదిలి పారిపోవడానికి నీకెంత ధైర్యం? ఈ వర్షంలో నన్ను మొత్తం అడవంతా వెతికించావు, కానీ నువ్వు మాత్రం నిశ్చింతగా నీడలో విశ్రాంతి తీసుకుంటున్నావు. నేనెవరో నీకు ఇంకా సరిగ్గా తెలియదు. నేను ఒక పెద్ద తుఫాన్ని. నువ్వు నా మాట వినకపోతే నిన్ను చంపేస్తాను. అయ్యో, నేను ఇప్పుడు భయంకరమైన తుఫాన్ని ఎదుర్కొంటున్నాను. ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు తను ఇక్కడే ఉన్నాడు. అతను చెప్పింది ఏదైనా సరే నేను చెయ్యాలి, లేకపోతే నన్ను చంపి తినేస్తాడు. చాకలిరాం నిజంగానే ఒక శక్తివంతమైన తుఫాన్ అని నమ్మిన పులి భయంతో తన తలను వంచింది. ఇప్పుడు గుడిసె నుండి త్వరగా బయటికి రా, వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళు. చాకలిరాం పులి వెన్నుపై ఎక్కి దాన్ని పరిగెత్తమని సూచించాడు. పులి తన వెన్నుపై ఉన్న రామ్ను మోసుకుంటూ పరిగెత్తడం ప్రారంభించింది. చివరకు తుఫాన్ ఆగింది మరియు ప్రజలు నెమ్మదిగా మళ్ళీ ఇళ్ల నుంచి బయటకు రావడం ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా చాకలిరాం ఒక క్రూరమైన పులిపై ఎక్కి గర్వంగా అరుస్తూ గ్రామంలోకి ప్రవేశించాడు. నేను ఒక భయంకరమైన తుఫాన్ను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. తుఫాన్ను. రామ్ను ఒక సాధారణమైన చాకలివాడిలాగా మాత్రమే తెలిసిన గ్రామస్తులు అతను పులిపై ఎక్కి రావడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.